వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు గండిమడుగు క్షేత్రంలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు మహా అద్భుతంగా జరిగాయి. హిందూ సాంప్రదాయం ప్రకారం కార్తీక మాసం హరిహర దేవుళ్లకు అంకితం చేయబడింది. ఇదే మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దీన్నే త్రిపుర పూర్ణిమ లేదా కార్తీక పౌర్ణమి అంటారు. ఈ సందర్భంగా ఈ ఏడాది కార్తీక పౌర్ణమి ఎప్పుడొచ్చింది, దీని ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కార్తీక మాసంలో శివుడికి చాలా ఇష్టమైన మాసం అని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసంలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి దీపం పెట్టాలి. అయితే కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఉపవాసం ఉన్నవారు 364 దీప ఒత్తులు పెడితే చాలా మంచిదని మన పురాణాలు మనకు చెప్తూ ఉన్నాయి. ఇలా దీపాలు వెలిగించడం వెనుక ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. కొందరు తమ ఇళ్లలో ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటారు, కానీ కొన్నిసార్లు దీపం పెట్టడానికి వీలు పడదు. ఇంట్లో ఒకరోజు దీపం పెడితే ప్రతిరోజు దీపారాధన చేయాల్సి ఉంటుంది. ఇలా ఏదైనా ఒకరోజు దీపం పెట్టకుండా ఉంటే ఆ దోషాలు పోగొట్టేందుకు కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఏడాదికి సరిపడా 365 ఒత్తులతో దీపం వెలిగిస్తారని మన శివ పురాణంలో మనకు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ముందుకన్నా భక్తులు ఇప్పుడు చాలా రద్దీగా మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ దీపారాధన చేయడం వల్ల మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. కార్తీక మాసంలో పవిత్ర గంగా స్నానం, దీపారాధన ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువలలో భానుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలంగా పెరుగుతుందని పురాణాలలో మనకు ప్రస్తావించడం జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా గండిమడుగు క్షేత్రంలో శ్రీ 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 ఉమామహేశ్వర స్వామి దేవస్థాన కమిటీ వారు ఈ అన్నదాన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది. భక్తాదులందరూ ఈ అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తుల తరపున ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన దేవస్థాన కమిటీ వారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.